నమస్తే అండి. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు. హృదయం ఊగిసలాడే 44వ భాగం. ఇతను అని నానుస్తున్న కావేరి వైపు మగవాళ్ళిద్దరూ చాలా ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు. ఆమె ఏం చెప్తుందా అని. అదే, మీ పెళ్ళి కదా, ఇల్లంతా క్లీన్ చేయించాలి కదా, అందుకే ఆన్లైన్లో బుక్ చేశాను. ఈరోజు ఎలానో కాలేజ్ లేదు కదా అని. బహుశా ఆ క్లీనింగ్ కంపెనీ నుంచి వచ్చి ఉంటాడు. చేతులు వెనక్కి కట్టుకుని నోటికొచ్చింది గబగబా చెప్పేసింది కావేరి. తెల్లబోయాడు అర్ణవ్. ఆమె అంత డెలిబరేట్గా స్పాంటేనియస్గా అబద్ధాలు ఆడగలదని ఊహించలేదు అతను. కిరీటికైతే నవ్వాగలేదు. మరి యూనిఫామ్ ఏది? ఒక కనుబొమ్మ పైకెత్తి అర్ణవ్ వైపు అనుమానంగా చూస్తున్నట్టుగా నటిస్తూ అడిగాడు. ఆ డ్రెస్ మీద కాకిరెట్టేసింది, అందుకే వేసుకోలే, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు అర్ణవ్. కానీ అతని చూపు మాత్రం కావేరి మీదే ఉంది. ఆమె ఆడుతున్న అబద్ధాలు, ఇంట్లో వాళ్ళ దగ్గర నిజం దాచడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు చూడగానే ఆమెకి వాళ్ళంటే ఎంత ఇష్టమో అంచనా వేయగలిగాడు అర్ణవ్. తనలాగానే ఆ బ్లాక్మెయిలర్ కూడా అంచనా వేసి ఉంటాడు. అందుకే తనకి కావలసినది సాధించాలని అనుకుంటున్నాడు. వాడికి కావలసినదేంటో కావేరి చెప్పే వరకు తను ఆమెతో ఇలా ఫ్లోలో వెళ్ళక తప్పదు మనసులోనే తీర్మానించుకున్నాడు అర్ణవ్. ఇంతలో కిరీటి ఫోన్ మోగడంతో అతను కొద్దిగా పక్కకు వెళ్ళి ఆన్సర్ చేశాడు. అది నర్మద దగ్గర నుంచి కావడంతో వాళ్ళిద్దరికీ మరింత దూరంగా వెళ్ళి గొంతు తగ్గించి మాట్లాడుతున్నాడు. క్లీనింగ్ కంపెనీయా? కోపం నటిస్తూ నిలదీశాడు కావేరిని అర్ణవ్. సారీ అని. అంతలోనే అసలు ఆ కన్ఫ్యూజన్ అంతటికీ అతనే కారణమని గుర్తుకురాగా కోపంగా చూసింది అతని వైపు కావేరి. అసలు ఈ ప్రాబ్లంని క్రియేట్ చేసినదే నువ్వు. ఇంటికెందుకు వచ్చావు? అలా వచ్చేస్తే తనకి నేనేం చెప్పాలి? కిరీటిని చూపిస్తూ తను కూడా నిలదీసింది గొంతు తగ్గించి. నేను నిన్ను ముందే వార్న్ చేశాను, నువ్వు రాకపోతే నేనే వస్తానని. మామూలుగా సమాధానం చెప్పబోతున్న అతన్ని గొంతు తగ్గించమని చేత్తో సైగ చేసింది. ఒక కన్ను మూసి మరి. సరిగ్గా అదే టైంకి కిరీటి ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి ఆమె వైపు తిరిగాడు. తను చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో కన్ను కొడుతూ కిరీటికి కనిపించిందని తెలుస్తూనే ఉంది కావేరికి. అందుకే మూసిన కన్నుని మరింత గట్టిగా మూసి వేలితో గట్టిగా నులుముకుంది. అంతవరకు ఆమెని అనుమానంగా చూస్తూ నిలబడిన కిరీటి కంగారుగా దగ్గరకొచ్చాడు. ఏమైంది స్వీటీ? ఆమెని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి కన్ను ఊదడానికి ట్రై చేస్తూ మృదువుగా అడిగాడు. కావేరి ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పేసింది. అతను చూపిస్తున్న కన్సర్న్కి ఆమె గొంతు ఏడుపుతో పూడికిపోయినట్టుగా అయిపోయి మాట రాలేదు. కళ్ళలో నీళ్లు తిరగడంతో కిరీటి తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి ఆమె కళ్ళు అద్దాడు. నొప్పిగా ఉందా? చల్లని నీళ్లతో కన్ను వాష్ చేసుకుంటావా? పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? తన నోటి దగ్గర కర్చీఫ్ పెట్టి గట్టిగా ఊదుతూ దాన్ని ఆమె కన్ను మీద అద్దుతూ ప్రేమగా అడిగాడు కిరీటి. నిజంగానే ఒక తండ్రి తన చిన్నారి కూతుర్ని అడుగుతున్నట్టుగా అనిపించి అర్ణవ్ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. అతనికి కిరీటి తనని చిన్నప్పటి నుంచి ఎలా చూసుకునేవాడో గుర్తొచ్చింది. కిరీటి ప్రేమని పొందిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. మరి నర్మద ప్రేమ నిజమైనదేనా అనుకున్నాడు మనసులో అర్ణవ్. నా కన్ను బాగానే ఉంది, కానీ నువ్వు మరొక 10 నిమిషాలు లేట్ చేసావంటే అక్క పోలీసుల దగ్గరికి పరిగెడుతుంది నీకోసం. అంత టెన్షన్ పడిపోతుంది. వెళ్ళు కిరీటి. నువ్వు అక్క హ్యాండ్ బ్యాగ్ కోసం రాలేదని నాకు తెలుసు. ఎందుకంటే తను హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయదు, బ్యాక్ ప్యాక్ వాడుతుంది. ఐఎమ్ ఫైన్ నచ్చ చెప్పింది కావేరి కిరీటికి. అతను చిన్నగా తల పంకించాడు. అర్ణవ్ వైపు తిరిగి కళ్ళతోనే సైగ చేశాడు జాగ్రత్తగా చూసుకోమని. అర్ణవ్ చిన్నగా తల ఊపాడు. మరొక 10 నిమిషాల తర్వాత కిరీటి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఇంట్లో సందడిని తనతో తీసుకువెళ్ళిపోయినట్టుగా ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది.
బయట తోటలో పక్షుల కువకువలు తప్ప వేరే శబ్దమే లేదు. దూరంగా ఎక్కడో కారు హార్ను, ఆటో సౌండ్లు లీలగా వినిపిస్తున్నాయి. కావేరి సోఫా వెనక్కి వాలి కాళ్ళు పైకెత్తి మడిచి మోకాళ్ళలో మొహం దూర్చుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఫీలింగ్ బాగా తెలుసు అర్ణవ్కి. అపరాధ భావం, గిల్ట్. తను అనుకున్న వాళ్ళ దగ్గర నిజం దాచవలసి వచ్చినప్పుడు ఆ గిల్ట్ మనని లోపల నుంచి తినేస్తూ ఉంటుంది. ఆత్మీయులతో షేర్ చేసుకోలేక మనసు పొరల్లో ఆ రహస్యాన్ని నిక్షిప్తం చేసి మామూలుగా ఉన్నట్టుగా నటించలేక నరకం అనుభవించాలి. తనకైతే అది అలవాటైపోయింది. కానీ ప్రేమ అనే కంచుకోటలో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి లోకాన్ని చూస్తున్న కావేరికి ఇది తట్టుకోవడం కష్టమే. అప్పుడు అర్థం చేసుకోగలిగాడు అర్ణవ్ ఆమె ఆవేశంతో సముద్రంలోకి ఎందుకు దూసుకుపోయిందో. అతనికి ఇప్పుడు కావేరి మీద కోపం లేదు, ఒక రకమైన స్నేహభావం కలిగింది. మెల్లగా మెయిన్ డోర్ వేసి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. నేను సినిమాల్లో చూపించేలాంటి విలన్ని కాను, చాలా సాఫ్ట్ విలన్ని. భయంతో ఏడవలసిన పని లేదు. చూడు, నాకు పెద్ద పెద్ద మీసాలు కూడా లేవు అన్నాడు. కావేరి ఏడవడం ఆపి అతని వైపు చూసింది. అమ్మ మా చిన్నప్పుడు ఒక మాట అనేది, సంభాషణని యథాలాపంగా ప్రారంభిస్తూ అన్నాడు రిలాక్స్డ్గా వెనక్కి కూర్చుని తన పొడవైన కాళ్ళని ముందుకు చాచి. ఆమె ఆసక్తిగా చూసింది అతని వైపు. ఎప్పుడైనా ఇది ఎలా ఉంది అని అడిగితే బాగాలేదని చెప్పేది కాదు, నచ్చితే నుదుటి మీద ఒక ముద్దు ఇచ్చేది. ఇప్పటికీ అంతే అనుకో, అలాగే ముద్దిస్తుంది. నచ్చలేదనుకో ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది అనేది. నేను అన్నయ్య తెగ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అమ్మ మెచ్చుకుందని. ఇంతవరకు నేను అలానే ఫీల్ అవుతూ వచ్చాను. ఇప్పుడు నువ్వు నా కళ్ళు తెరిపించావు అన్నాడు తాపీగా. నేనేం చేశాను? ఏడుపు పూర్తిగా ఆపేసి అతని వైపు తిరిగి బాసం పట్టు వేసుకుని కూర్చుంటూ అడిగింది కావేరి. ఏడిస్తే వాచిన కళ్ళతో చివరన ఎర్రగా అయిన ముక్కుతో ఇంతలా కందిపోయి ముక్కు మొహం ఏకమైపోయిన మనిషిని ఏం చేస్తే బాగుంటుంది చెప్పు? ఎలా మొహం కడుక్కున్నా అది అలాగే ఉంటుంది. ఆబ్వియస్లీ బాగోదు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది నాకు, అమ్మకి నచ్చలేదన్నమాట. కొత్త థియరీని కనిపెట్టిన సైంటిస్ట్లా గర్వంగా ఫీల్ అవుతూ అన్నాడు అర్ణవ్. నోరు వెళ్ళబెట్టి చూస్తూ కూర్చుంది అర్ణవ్ వైపు కావేరి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడట నీలాటివాడు. కొన్ని క్షణాలకి తేరుకుని కోపంగా అంది. అదే కదా హ్యూమన్ సైకాలజీ, ఒకడికి నష్టం మరొకడికి లాభం, సింపుల్. భుజాలు ష్రగ్ చేసి అంటున్న అర్ణవ్ని మెచ్చుకోవాలో అతని ఆరోగెన్స్కి తిట్టిపోయాలో అర్థం కాలేదు కావేరికి. లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది మొహం కడుక్కోవడానికి. మరి నువ్వు ఇలా సినిమాల్లోకి వస్తానంటే నీ పేరెంట్స్ అన్నయ్య ఒప్పుకున్నారా? 10 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయి బయటికి వస్తూ ఆసక్తిగా అడిగింది కావేరి అర్ణవ్ని. షెల్ఫ్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ని పరిశీలనగా చూస్తున్న అర్ణవ్ పరధ్యాసగా ఆమె వైపు తిరిగాడు. అతని చూపు తన తల్లి తండ్రి కిరీటులతో పాటుగా నవ్వుతూ నిలబడిన నర్మదా కావేరుల మీద ఉంది. నేనేం చేస్తానన్నా ఇంట్లో ఎప్పుడూ వద్దనరు ఆలోచిస్తూ జవాబు చెప్పిన అర్ణవ్ వెంటనే వాడిపోయిన కావేరి మొహాన్ని గమనించలేదు. చూసావా, ఈ సమాజంలోనే తేడా. అబ్బాయిలకి ఒక రూలు, అమ్మాయిలకు ఒక రూలు. నువ్వు అబ్బాయివి కాబట్టి నువ్వు క్యాబరే డాన్స్ చేసినా ఓకే అనేస్తారు. అదే నేను సినిమాల్లో మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం వద్దు వద్దు అంటూ ఒకటే ఆంక్షలు. కింది పెదవి కొరుక్కుంటూ కోపంగా అంది కావేరి. అప్పుడు చూశాడు తలెత్తి ఆమె వైపు అర్ణవ్. ఫ్రెష్ అయి వచ్చిన ఆమె మొహం ఇప్పుడు వింత అందంతో మెరుస్తోంది. వాష్రూంలోకి వెళ్ళి ఏం మ్యాజిక్ చేసి వచ్చిందో అర్థం కాలేదు అతనికి. ఇందాక తను ఇచ్చిన స్టేట్మెంట్ని పునః పరిశీలించుకోవాలని మాత్రం అర్థమైంది అతనికి. అసలు సమాజంలో ఈ ఆడమగ తేడాలున్నంతకాలం ఆడవాళ్ళకి ఎదుగుదల ఉండదు. మరింత కోపంగా అంది. నాతో పడుకోకపోతే ఆ ఫొటోస్ని పబ్లిక్ చేస్తానని నన్నెవరూ బెదిరించలేదు కావేరి. లేదా
నేను చెప్పిన బూతు సినిమాలో యాక్ట్ చేయకపోతే ఈ ఫొటోస్ని ఊరంతా పంచుతానని కూడా నన్ను ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేదు. ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు అర్ణవ్. చీకట్లో అతను వేసిన బాణం సూటిగా తగిలింది. సరిగ్గా తన మాట తగలవలసిన చోట తగిలిందని కావేరి మొహం చూడగానే అర్థమైంది అర్ణవ్కి. ఆమె మొహంలో చకచకా రంగులు మారాయి. ఆ రెండిట్లోనూ ఏదో ఒకటి నిజం అని ముడుచుకుపోయిన కావేరి బాడీ లాంగ్వేజ్ చెప్పింది అతనికి. అతను ఇంక రెట్టించలేదు. ఫోటో ఫ్రేమ్ని జాగ్రత్తగా తీసిన చోటే పెట్టేశాడు. మొదలు పెడదామా అడిగాడు ఒళ్ళు విరుచుకుంటూ. ఉలిక్కి పడింది అతని మాటలకి కావేరి. ఏం మొదలు పెట్టాలి భయంగా చూస్తూ అడిగింది. ఇంకేంటి, ఇల్లు సర్దడం. నీ బావకి నేను క్లీన్ చేయడానికి వచ్చానని చెప్పావు. మరేం చేయకుండా వెళ్తే అనుమానం వస్తుంది కదా. నువ్వు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, హెల్ప్ చేయి చాలు అంటూనే ముందుగా హాల్లోకి నడిచాడు. అదంతా అవసరం లేదు చెప్పింది కావేరి. నీ బావని పక్కదారి పట్టించినట్టు నీ అక్కని పట్టించలేవేమో ఆలోచించుకో అన్నాడు అర్ణవ్. కావేరి మాట్లాడలేదు. సరే అయితే నీకు లేని బాధ నాకెందుకు అంటూ బయటికి నడవబోయాడు. ఆగు చిన్నగా కేక పెట్టింది కావేరి. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ మర్చిపోకండి.